ఆరోగ్యమే ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కనైనటువంటి అలాగే అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక ఆహార పదార్థాన్ని గురించి తెలుసుకుందాం. అవే మెంతులు. వీటినే ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధంలాగా కూడా పనిచేస్తాయి. దీని యొక్క శాస్త్రీయ నామం అంటే బొటానికల్ నేమ్ ట్రిగోనెల్లా ఫోనం గ్రేకం అని దీని తాలూకా శాస్త్రీయ నామం. అలాగే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాతకాలం నుంచి అంటే అనేక తరాల నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మెంతులకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ఈ మెంతులు ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపును తినడం అనేటువంటిది అనేక లాభాలు ఇస్తుంది. అలాగే ఇది ఆయుర్వేదంలో కూడా అనేక రకాలుగా వీటిని ఉపయోగించడం జరుగుతోంది. ఇప్పుడు మనం ఈ మెంతులు మన ఆహార పదార్థాల్లో ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకున్నట్టయితే ఇవి మన శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి, ఈ విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ మెంతులు ముఖ్యంగా శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపే ప్రక్రియ చేస్తాయి. ఇది చాలా డీటాక్సిఫికేషన్ అంటారు. ఈ విష పదార్థాలను బయటికి పంపేటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తాయి. అంటే నియమిత పద్ధతుల్లో కనుక మనం మెంతులు తీసుకున్నట్లయితే ఈ విష పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపిస్తాయి. అలాగే శరీరం అనేటువంటిది నిద్రపోతున్నప్పుడు కూడా ఈ శరీరాన్ని శుభ్రపరచడం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తుంటుంది. ఈ కార్యక్రమానికి ఈ మెంతులు అనేటువంటివి అత్యద్భుతంగా ఉపయోగపడి శరీరానికి ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా విష పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మనకి సొల్యూబుల్ ఫైబర్ అని మెంతుల్లో ఉండేటువంటి ఐటము అవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, దాన్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అంటే మనం వాడుక భాషలో హెచ్డిఎల్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్ని పెంచుతాయి. దానివల్ల మనకి గుండెకి సంబంధించినటువంటి ఏ వ్యాధులు కూడా అంత త్వరగా మన దగ్గరికి చేరవు. అలాగే మెంతులు నియమిత పద్ధతుల్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మెంతుల్లో ఉండేటువంటి ఫైబరు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ వ్యవస్థను బలపరిచి జీర్ణక్రియ అనేటువంటి దాన్ని వేగవంతం చేస్తాయి. దానివల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సక్రమంగా జీర్ణమై రక్తంలో కలయటానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం రాత్రిపూట నానబెట్టిన మెంతులు ఉదయం తినటం వల్ల ఆహారం కూడా సత్వరంగా జీర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ షుగర్ని నియంత్రణ కూడా చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మెంతులు అనేటువంటిది ఒక కల్పవృక్షం లాంటిది. ఈ మెంతులు నియమిత పద్ధతుల్లో కనుక ఉపయోగిస్తున్నట్లయితే బ్లడ్ షుగర్ని పూర్తిగా అదుపులో పెట్టడమే కాకుండా మనకి ఏ రకమైనటువంటి లో షుగర్స్ కానీ హై షుగర్స్ కానీ లేకుండా చక్కగా ఈ సమతుల్యత అనేటువంటిది ఉంటుంది. దీంట్లో ఫెనుగ్రీక్ సేఫ్టిన్స్ అనేటువంటివి గ్లూకోజ్ లెవెల్స్ని సమతుల్యం చేస్తాయి. అంటే బ్యాలెన్స్ చేసి చక్కగా మన బ్లడ్ షుగర్ని అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ని నియంత్రిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ తాలూకా నియంత్రణ విధానం. అలాగే మెంతులు స్త్రీలకి బాగా ఫ్రెండ్స్ లాంటివి. ఈ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తాయి. ఇవి హార్మోన్లని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే హార్మోన్ సమతుల్యం లేకపోతే అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఈ స్త్రీలలో ఈ హార్మోన్ సమతుల్యానికి మెంతులు అత్యద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీళ్ళకి ప్రతి నెల వచ్చేటువంటి పీరియడ్ సమస్యలు తగ్గిస్తాయి. అంటే పీరియడ్స్ లేట్ అవ్వకుండా చేయటం, అలాగే క్రమ పద్ధతిలో జరగటం, పీరియడ్స్ టైంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పని ఈ మెంతులు సక్రమంగా కనుక తీసుకున్నట్లయితే స్త్రీల ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటాయి. అంతేకాకుండా గర్భవతులకి పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది వైద్యుల సలహా మేరకు మనం ఉపయోగించినట్లయితే పాల ఉత్పత్తి పెరిగి పిల్లలకి సక్రమంగా తల్లిపాలు అందేటువంటి
ఒక అవకాశం మనకు లభించేట్టుగా ఈ మెంతులు మనకి చేస్తాయి. ఇది స్త్రీల ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా పురుషుల ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పురుషుల్లో మామూలుగా ఈ వీక్నెస్ అనేటువంటివి ఏదైనా ఉన్నట్లయితే, ఆ బలహీనతలు, ఆ శక్తి తగ్గటం లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని శక్తిని పెంపొందించేట్టుగా ఈ మెంతులు చేస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్య సమస్యలు, అంటే కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యల నుంచి మంచి ఫలితాలని మెంతులు ఇస్తాయి. కాబట్టి దీనివల్ల ఈ మెంతులు ఉపయోగించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరగటమే కాకుండా పురుషులు కూడా తగిన శ్రమ, అంటే వాళ్ళు రోజువారీ చేసేటువంటి పనులు కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి మన బామ్మలు, మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ చెప్తుంటారు, ఎవరికైనా సరే ఇంట్లో విరోచనాలు ఎక్కువగా అవుతున్నట్లయితే కొంచెం మెంతులు తీసుకుని పెరుగుతో కలిపి తింటే చాలు, విరోచనాలు అరికట్టబడతాయి. ఉదయాన్నే కొంచెం కొన్ని మెంతుల్ని పెరుగులో కలిపి కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టేసి వెంటనే కనుక తీసుకున్నట్లయితే కొద్దిపాటి టైంలోనే ఈ విరోచనాలు అరికట్టబడి సుఖంగా మనకి ఉండటానికి అవకాశం ఉంటుంది. విన్నారుగా మెంతుల తాలూకా ఉపయోగాల గురించి. అయితే మెంతులు ఉపయోగాలు తెలిసి మరి ఏ పద్ధతుల్లో మనం మెంతుల్ని తీసుకోవాల్సి ఉంటుంది అని చాలామందికి సందేహం వస్తుంది. మెంతుల్ని మనం 2-3 రకాలుగా కూడా మనం ఆహార పదార్థంగా మనం తీసుకోవచ్చు. ఒకటి, మనం ఇంతకుముందు అనుకున్నట్టు రాత్రిపూట నానబెట్టి పగలు ఆ మెంతులు నానబెట్టిన నీళ్లు, అలాగే మెంతుల్ని కూడా మనం చక్కగా తీసుకున్నట్లయితే మంచి చక్కటి ఆరోగ్యం ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏమిటంటే మెంతి పొడి చేసుకొని చక్కగా దాన్ని కూడా మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సాంబార్ లాంటివి వాటిలో కొద్దిగా వేసుకుంటే మంచిది. మరీ ఎక్కువగా వేసుకుంటే కొంచెం చేదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి మోతాదులో కనుక వేసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. అలాగే మనం ఇందాక చెప్పినట్టు విరోచనాలు తగ్గడానికి మనం పెరుగుతో కూడా కలిపి తీసుకోవచ్చు ఈ మెంతుల్ని. దీన్ని తీసుకున్నందువలన విరోచనాలు కూడా తగ్గిపోయి శుభ్రమైనటువంటి ఆరోగ్యం మనకి లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఉదయాన్నే రాత్రి నానబెట్టిన మెంతులు ఉదయం తీసుకున్నప్పుడు 15-20 నిమిషాలు, ఇంచుమించు ఒక అరగంట అనుకోండి, ఆ అరగంట పాటు మనం ఏ రకమైనటువంటి పదార్థాలు మనం తీసుకోకుండా ఉంటే మంచిది. కొంతమంది మందులు వేసుకున్న వెంటనే ఒక 10 నిమిషాలకో 20 నిమిషాలకో కాఫీలు టీలు తాగుతారు. అది అంత మంచి పద్ధతి కాదు. ఏదైనా ఒక మందు, అది అలోపతి కావచ్చు, అలాగే హోమియో కావచ్చు, అలాగే ఆయుర్వేదం కావచ్చు, దాన్ని తీసుకున్న ముందు తర్వాత కూడా కొంచెం మనం ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉన్నట్టయితే చక్కనైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఈ నానబెట్టిన మెంతులు తీసుకున్నట్టయితే ఈ మార్పు మనకి కనీసం ఒక 20-25 రోజుల్లోనే మనకి వెంటనే తేడా తెల్లంగా మనకు తెలుస్తుంటుంది. కాకపోతే ఈ మెంతులు తీసుకునేటప్పుడు మనం కొద్దిపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే ఇవి కొంచెం అధికంగా ఎవరైనా తీసుకున్నట్లయితే జీర్ణ సమస్యలు, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అందరికీ వస్తాయని చెప్పలేము, అలాగే అందరికీ రావని చెప్పలేము. ఎందుకంటే వారి శరీర తత్వం ఎలా ఉంటుందో ఆయుర్వేదం ప్రకారం ఉన్నటువంటి వాళ్ళకి వాత శరీరమా అలాగా ఏ శరీరమా అన్నదాన్ని బట్టి కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి తక్కువగా తీసుకోవటం, తక్కువ మోతాదులో తీసుకున్నా ఆ ఫలితం మనకు వస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అలాగే గర్భిణీలు, మందులు తీసుకునేవారు ముందుగా మెంతులు తీసుకునేటప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడిని కానీ ఎవరినైనా సంప్రదించి ఆ వైద్యుడు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ మందులు తీసుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. విన్నారుగా మెంతులు వాటి తాలూకా ఉపయోగాలు. మన ఆహార పదార్థాల్లో మనం ప్రత్యేకంగా మెంతులు తప్పనిసరిగా మనం తీసుకుంటుంటే దానివల్ల మనకు కలిగేటువంటి లాభాలు అన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని దేశ విదేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడాను పంపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆరోగ్యం అనేటువంటిది ఐశ్వర్యం ఎక్కడో లేదు. మనం చక్కగా మనం ఉన్నంతకాలం, బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉన్నట్టయితే అదే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదు అని చెప్పలేం, అందరికీ కావాలి. కాబట్టి మన బంధువులకి, వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలిసి వాళ్ళు కూడా ఈ పద్ధతులు పాటించినట్లయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని తప్పనిసరిగా మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సెలవు. ధన్యవాదాలు.